ఈరోజు మనం ప్రదక్షిణ చేస్తాం కదా, అది ఎందుకు అనే ప్రశ్నకి సమాధానం మనం తెలుసుకుందాం. మనం దేవాలయాన్ని దర్శించినప్పుడు ప్రార్థన పూజ అనంతరం గర్భాలయం చుట్టూ కుడి చేతి వైపుగా తిరగటమే ప్రదక్షిణ అంటాం. మరి దాన్నే ఆ తిరగటాన్నే ప్రదక్షిణ అంటాం. ప్రదక్షిణ ఎందుకు చేస్తాము అనే ప్రశ్నకి సమాధానం తెలుసుకుందాం. ఒక కేంద్ర బిందువు ఉంటేనే దానికి ఒక వృత్తం అనేది వస్తుంది. అలాగే ఒక కేంద్ర బిందువు లేకపోతే మనం ఒక వృత్తాన్ని చిత్రీకరించలేం. భగవంతుడు మన జీవితాలకి కేంద్రం, ఆధారం కూడా, ఆయనే సారం కూడా. మనం ఆయన్ని కేంద్రంగా చేసుకుని మన జీవిత కార్యకలాపాలన్నీ సాగిస్తున్నాం. ఈ ప్రాముఖ్యతను తెలిపేదే ప్రదక్షిణము అంటారు. ఒక వృత్తానికి దాని పరిధిలోని ప్రతి బిందువు కేంద్ర స్థానం నుంచి సమానమైన దూరంలోనే ఉంటుంది. అంటే మనం ఎక్కడ ఉన్నప్పటికీ, ఎవరమైనప్పటికీ భగవంతునికి మాత్రం అందరూ సమానమైన సన్నిహితులమే. పక్షపాతం లేకుండా ఆయన కరుణ అందరి వైపు ఒకేలాగా ప్రవహింపజేస్తూ ఉంటాడు. ప్రదక్షిణ ఎడమ నుండి కుడికి గుండ్రంగానే ఎందుకు చేయబడుతుంది అనే ప్రశ్న. అంటే ప్రదక్షిణ చేసేటప్పుడు మన భగవంతుడు మనకు కుడివైపు ఉంటాడు. అంటే మనం కుడివైపు భగవంతుడి వైపు ఉండేటట్లుగా ప్రదక్షిణ చేస్తాం. మరి భారతదేశంలో కుడివైపు అనేది శుభప్రదతకు తెలుపుతుంది, శుభాన్ని తెలియజేస్తుంది. ఆంగ్ల భాషలో కూడా సరైన సరికాని అని చెప్పడానికి రైట్ సైడ్ అంటారు, రాంగ్ సైడ్ అంటారు. అట్లాగే గర్భాలయాన్ని కుడివైపుగా ఉంచి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు అన్ని వేళలా సహాయము శక్తిని ఇచ్చి మార్గదర్శకత్వం అయ్యి మన జీవితాన్ని ధర్మము వైపు నడిపించేవాడైన భగవంతునితో పాటుగా రుజువర్తనము కలిగి శుభప్రదమైన జీవితాన్ని గడపాలి అని గుర్తు చేసుకోవాలి. అంటే మనం ప్రదక్షిణ చేసేటప్పుడు మనం భావం అలా ఉండాలి. మనం అత్యంత ప్రాముఖ్యం ఇచ్చే వాటిని కుడివైపున, అంతకన్నా తక్కువ ప్రాధాన్యత ఇచ్చే వాటిని ఎడమ వైపున ఉంచటం మన సంప్రదాయం. ఈ విధంగా చేయటం వలన అధర్మ ప్రవృత్తుల నుంచి బయట పడి మళ్ళీ తప్పులు చేయకుండా సవ్య మార్గంలో నిలబడతాం. భారతీయ వేద గ్రంథాలు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని శాసిస్తున్నాయి. నువ్వు నీ తల్లిదండ్రులను మరి గురువులను భగవత్స్వరూపులుగా భావింతువుగాక. ఈ భావంతో మనము మన తల్లిదండ్రులకు మరియు మహాత్ములకు కూడా ప్రదక్షిణ చేస్తాం. తన తల్లిదండ్రులకి గణపతి దేవుడు ప్రదక్షిణ చేసినట్లుగా మనకి కథ, చెప్పిన కథ అందరికీ తెలిసిందే కదా. ఆయనకి ఆధిపత్యం వచ్చింది, గణాధిపత్యం. తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేసినందుకు ఆయనకి గణాధిపత్యం వచ్చిందనే విషయం కూడా అందరికీ తెలుసు. సంప్రదాయ పద్ధతి ప్రకారం పూజ పూర్తి చేసిన తర్వాత మనం విధిగా ఆత్మ ప్రదక్షిణ చేస్తాం. ఈ విధంగా చేయటం వలన బాహ్యంగా విగ్రహ రూపంలో ఉన్న భగవంతుడే మనలో ఉన్న విశిష్టమైన దివ్యత్వంగా గుర్తిస్తాం. మనం ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ క్రింది విధంగా స్తుతిస్తాం. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. అంటే ఎన్నో జన్మలుగా చేయబడిన పాపాలన్నీ కూడా ప్రదక్షిణలో వేసే ప్రతి అడుగులోనూ నశింపబడుగాక అని దానిలో ఉన్న అర్థం. అందుకని ప్రదక్షిణ ఎందుకు చేస్తామో, దాని ఫలితం ఏమిటి, కుడి చెయ్యి భగవంతుడి వైపే పెట్టి ఎందుకు చేస్తాము అనే విషయాలను చక్కగా మనకి అర్థమయ్యే రీతిగా
చెప్పారు, మనం చక్కగా తెలుసుకున్నాము. కనుక ప్రదక్షిణ చేసేటప్పుడు మనం భావాన్ని ఎలా మంచి భావంతో మనల్ని మరి మంచి శక్తినిచ్చి మార్గాన్ని చూపించి ధర్మం వైపు నడిపించేవాడైన భగవంతునితో పాటు అంటే నిత్యం సత్యమైనటువంటి ప్రవర్తన కలిగి శుభప్రదమైన జీవితాన్ని గడపాలి అని గుర్తు చేసుకుంటూ భావన చేసుకుంటూ మనం ప్రదక్షిణ చేయాలి అని. ప్రదక్షిణ చేసేటప్పుడు నమస్కారం చేసుకుంటూ ఏదో ఒక నామాన్ని ఏ గుడికి వెళ్ళి మనం ప్రదక్షిణ చేస్తున్నామో ఆ స్వామి యొక్క నామాన్ని స్మరిస్తూ ప్రదక్షిణ చేయాలి. అది మనం చక్కగా తెలుసుకున్న విషయాలు. శుభం.